ఇంటికి ఇప్పుడే వచ్చానండి. పొద్దున కాయ కోసాను. అంటే చిన్నకాయ. చిన్నకాయ అంటే అక్కడ అది 4 కాయలు ఇచ్చాను. 4 కాయలు ఒకటి 600, 500 పడింది. ఒకటేమో 400 పడిన కాయ. చిన్నకాయ కోసానండి కూడా. మరి నిన్న మిగలబండిపోయింది కాయ. మరి అమ్ముడు పోలేదు. కాయ బాగానే ఉంది కానీ అమ్ముడు పోలేదు. తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసాను తొనలన్నీ. 2 కవర్లకి వేసి ఇచ్చేసాను, తీసుకెళ్ళిపోయారు. ఇవాళ కోసానండి కాయ. కోస్తే దోరగా ఉంది. మరి మధ్యాహ్నం దాకా అమ్మి ఇంటికి వచ్చి వంట చేస్తున్నాను. అని జ్వరం ఉంటుంది. జ్వరం తగ్గట్లేదు, నోరంతా చేదైపోతుంది. ఏం తినబుద్ధి అవ్వట్లేదు. నోరంతా చేదైపోతుంది. మధ్యాహ్నం వంట చేసుకున్నాను. నేను వచ్చి 3ంటికి వచ్చి వంట చేసుకున్నాను. మళ్ళీ కొద్దిగా అన్నం తినేసి మళ్ళీ 4ంటికి వెళ్ళిపోయానండి. 4ంటికి వెళ్ళిపోయాను. కానీ కాయ అంటే 250 రూపాయలు అమ్మానండి తొనలు. అంటే ఇప్పుడు 200 రూపాయలు తొనలు మిగిలిపోయినాయి. అయితే నిన్న కూర్చున్న కాడే కూర్చున్నాను వచ్చి ఇంటి దగ్గరలో వచ్చి. మరి ఏం చేయాలా ఏందని ఆలోచిస్తా కూర్చున్నాను. ఫోన్లో ఈ వార్తలు ఏదో చూస్తా కూర్చున్నానండి. విజయవాడ నుంచి ఒక అతను వచ్చాడు. అంటే బ్యారేజ్ కానీ చూసుకుంటూ వస్తున్నాడంట. పంచతోనలు ఎక్కడ దొరుకుతాయి అని చూసుకుంటూ వస్తున్నాడంట. ఇక్కడ బండి చూసిన కాడికి వచ్చి ఆగిపోయి, భలే మా అమ్మ భలే ఉన్నావు, భలే పెట్టావు బండి ఇక్కడ. నేను విజయవాడ చూసుకుంటూ వస్తున్నాను, ఎక్కడ బండి కనపడలేదు, నాకు కాయలు కోసేవాళ్ళు ఎక్కడ కనపడలేదు, అమ్మేవాళ్ళు అని చెప్పి అన్నాడు. ఏంటయ్యా అంటే కాయ ఒక తను తీసుకొని తిన్నాడు. తీసుకోయాక 4 తీసుకొని తిని చూడు అని చెప్పేసి అన్నాను. అంటే దోరగా ఉంది, ఏం పాడవలేదు, దోరగా ఉంది. అయితే అవి 200 రూపాయల తొనలు ఉంటాయి. అయితే 100 రూపాయలకి అని చెప్పి అన్నాడు. మా అమ్మ 100 రూపాయలకి అన్నాడు. కాదయ్యా అంటే లేదు మా అమ్మ చిల్లర లేదు నా దగ్గర, నేను ఇక్కడ ఈ ఊరోళ్ళనే అని అన్నాడు. సరే ఇంకేం చేస్తాలే, పొద్దుపోయి వాళ్ళు తింటాక ఆశపడ్డారు, ఇంకా చేసేదే ఉంది అని పెద్ద కవర్లో తొనలు మొత్తం వేసేసాను. అంటే 200 రూపాయలు తొనలు ఉంటాయి రేటు మామూలుగా. సరిగా ఒక 10 డజన్లు దాకా ఉంటాయి. మరికేం చేస్తాం, ఇచ్చేసా. మొత్తం 250 రూపాయలు అమ్మాయండి ఇవాళ. ఏం చేస్తాం మరి, చేసేది ఏమీ లేదు. అమ్మాను. ఇప్పుడు ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి ఇంకా మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నాను. ఎందుకంటే జ్వరం ఉంది నాకు. జ్వరం మరి 4 రోజులు జ్వరం, సోమవారం నుంచి జ్వరం. మరి నైట్ పూట వచ్చేస్తుంది, నైటు టైంలో వచ్చేస్తుంది. పొగలంతా కొద్ది బండి అమ్ముడు తిరుగుతున్నాను నేను. ఎట్టగట్టింటిగా ఉండకుండా తిరుగుతున్నాను. బండి అమ్ముడు తిరిగితే జ్వరం కూడా ఉండదని చెప్పి తిరుగుతున్నాను. మరి అంటే భోజనం పొద్దున పూట చేయట్లేదు, మధ్యాహ్నం చేయట్లేదు కదా, సాయంకాలం తప్పుడు చేస్తున్నాను. 2ంటప్పుడు సాయంకాలం చేస్తున్నాను. మరి జ్వరం ఉన్నది, ఒంట్లో జ్వరం ఉంది. టాబ్లెట్ వేసుకోవాలి. అంటే ఏం తినబుద్ధి అవ్వట్లేదు. నోరు బాగా చేదైపోయింది. నోరు చేదైపోయి ఏం తినాలనిపించట్లా. ఎక్కువ నీళ్ళు తాగుతున్నాం. బయట కూడా నేనేం తిన్నాను. బయట ఏమైనా కొనుక్కొని తినటం కానీ ఏమైనా తాగటం కానీ అసలు ఉండదు నాకు. ఎందుకో నాకు అలవాటు లేదు సరిగా. ఇంక నేను బండి మీద ఈ మటుకి ఏదన్నా నేను సొంతంగా కోస్తాను కాబట్టి పనసతొనలు తింటాను ఎక్కువ నేను. అంటే వాళ్ళు తినలా, నాకు ఒంట్లో బాగా తినలేదు. పనసతొనలు తింటాను. అవి నేను బండి మీద అమ్ముతున్నాను కాబట్టి. చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మరి ఎందుకు మరి ఇలా జరుగుతుంది వ్యాపారంలో మరి. ఏమోలే, వాళ్ళ కాయ మాటికి ఇంకా అంతవరకు అమ్మాను వాళ్ళ. అంటే వాళ్ళు ఊరంతా తిరగలే, తాడేపల్లినే పెట్టాను బండి. తాడేపల్లినే ఉన్నాను, అటు ఇటు వెళ్ళలేదు. తాడేపల్లిలో గేట్ సెంటర్లో, తర్వాత ఇక్కడ అంజీకోటి దగ్గర ఇక్కడే అమ్మాను. ఇప్పుడే ఇంటికి వచ్చున్నాను.
వచ్చి అంటే రేపు మార్కెట్కి వెళ్ళే పని లేదు. అంటే ఒక కాయ ఉన్నది, ఒక కాయ ఉన్నది. ఆ కాయ రేపు పొద్దున కోస్తాను, ఎలా ఉంటుందో తెలీదు. కొద్దిగా దోరగా ఉంది, మరి ఇప్పుడు పండినట్టే ఉంది. పొద్దున బాగానే ఉంటుంది. పొద్దున కోస్తాను కాయని. ఆ, చూడండి, మీరు అందరూ చూడండి. ఎందుకంటే ఈ పనసకాయ వ్యాపారం అందరూ చేయరు, తక్కువ. ఉండవల్లి సెంటర్కి వెళ్ళి కూడా ఎవరు అమ్మట్లేదంట. సరే, ఉండవల్లి సెంటర్కి వెళ్ళి చూడాలి, వెళ్ళి ఒకసారి మళ్ళీ. అంటే డౌన్లోకి వెళ్ళా, అంతకుముందు సెంటర్లో మెయిన్ రోడ్లోకి వెళ్ళే కానీ డౌన్లోకి వెళ్ళలేదు. డౌన్లో కూడా వెళ్ళి చూడాలి. రేపు కాయ కోసి ఎలా ఉంటుందో ఏంటో తొనలు బట్టి. అంటే తొనలు ఆవుకుందనుకో, అటు తీసుకెళ్తా సెంటర్కి వెళ్ళి బండి. ఇంకా అదండి, మా వీడియోలు చూడండి. మరి మీరు చెప్పేది కూడా వినండి. ఎందుకంటే అసలు ఏం చెప్పాలో తెలియట్లే నాకు. ఎట్లా మాట్లాడేది కూడా అది కూడా తెలియట్లే నాకు. ఏంటో మాట్లాడేస్తున్నాను, నాకు అసలు ఏం అర్థం కావట్లా. అంటే జ్వరం మీద ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదు. కళ్ళు కూడా బాగా ఎర్రకుంటున్నాయి నా కళ్ళు. మరి 3 రోజుల నుంచి కళ్ళు కూడా ఎర్రగొచ్చేస్తున్నాయి. కొద్ది కళ్ళు కూడా మంటలు ఉంటున్నాయి, కళ్ళు కొద్ది మంటలు ఉంటున్నాయి. అసలు నిద్ర పట్టట్లా, మళ్ళీ నిద్ర పట్టట్లేదు. నైటు 12 గంటల దాకా ఉంటున్నాం మీతోటి. అంటే వార్తలు వేసి చూస్తూ ఉంటాను, టీవీలో వచ్చిన కాంచి వార్తలు వేసి చూస్తూ ఉంటాను. 12 గంటలు పనుకుంటాను. మళ్ళీ ఒక్కోసారి మధ్యరాత్రిలో 3ంటికి 2ంటికి లేచిపోతూ ఉంటా. ఏకంజాము బట్టికి కరెక్ట్ టైం లేగాల్సిందే డైలీ. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి అది అలవాటు నాకు, చిన్నప్పటి నుంచి. 4ంటికి 3ంటికి అలా లేస్తాను. అంటే 4:30కి లేచి 1 గంట ప్రార్థన చేసుకుంటానండి, ఉదయం తెల్లరి గట్ల. డైలీ అది లేచి అలవాటు నాకు. ఆ టైంకి లెగవాలి. ఇంకా ఎంత బాగున్నా బాగోపోయినా ఆ టైం కరెక్ట్గా లెగవాల్సిందే. ఎంత ఫుల్ జ్వరం అయినా సరే, ఏదైనా సరే లెగవాల్సిందే. లేచి ప్రార్థన చేసుకోవాల్సిందే. చేసుకుంటే ఆ దేవుడే ఇస్తాడు నాకు ఆ శక్తి, ఆ ఓపిక అయినా శక్తి అయినా యేసయ్య ఇస్తాడు. నాకు యేసయ్య మీద నమ్మకం. నాకెంత బాగోపోయినా నేను ఎవరిని పిలవను, ఎవరు రమ్మని కూడా అడగను. నేనే వెళ్ళిపోతాను డైరెక్ట్గా హాస్పిటల్కి. ఎవరు లేకుండా నేను వెళ్ళిపోతా. ఎంత నీరసం అయినా సరే నేను వెళ్ళిపోతా. ఒక్కోసారి నడుచుకు వెళ్ళిపోతా, ఒక్కోసారి ఆటోకి వెళ్ళిపోతాను. వెళ్ళి చూయించుకొని, డాక్టర్ కాడ చూయించుకొని వస్తా. ఎంత బాగోపోయినా ఇంట్లో నేను పనుకోబుద్ధి కాదు, లేచి తిరగాల్సిందే నేను. నాకెందుకో అసలు వరకు అలా పనుకోని ఉండాలంటే ఉండలేను నేను. చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి. మా వీడియోలు చాలామంది చూస్తున్నారు, చూడండి. మళ్ళీ ఇంకా అనుకుంటారేమో నాకు, అంటే దీనివల్ల నాకేం ఉండదు. దీనివల్ల నాకు ఏమన్నా వచ్చిద్దని ఆశ లేదు నాకు, అసలు లేదు, ఆలోచన లేదు. నేను దేని గురించి అంటే, నేను ఎక్కువ నా సమస్య గురించి ప్రజలకు తెలియాలి, నేను పడ్డ బాధలు తెలియాలి, దాని గురించి నేను వీడియోలు చేస్తున్నాను. కొంతమంది అధికారులు నన్ను బాధ పెట్టారు, దానివల్ల నేను యూట్యూబ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను యూట్యూబ్ని ఎక్కేదాన్ని కాదు, యూట్యూబ్లోకి వచ్చేదాన్ని కాదు. కొంతమంది నన్ను చాలా ఒత్తిడి చేశారు, చాలా బాధ పెట్టారు ఆఫీసుల్లో అధికారులు. మరి పోలీసు వాళ్ళే కానీ, ఎంఆర్ఓ వాళ్ళే కానీ, మున్సిపాలిటీ కమిషనర్ కానీ, జాయింట్ కలెక్టర్లే కానీ, ఎవరైనా సరే నన్ను చాలా ఆఫీసులో ఇబ్బంది పెట్టారు. వాళ్ళ వల్ల నేను చాలా ఇసుకెత్తిపోయినా. నాకు వాళ్ళ వల్ల అధికారుల మీద నమ్మకం లేకుండా పోయింది నాకు. అధికారులు అంటే ఇలా ఉంటారా, ఇంత మోసం చేస్తారా అని అనిపించింది నాకు. ఏ అధికారిని కూడా నమ్మలేకపోయా ఇంక నేను. అలా జరిగింది. అది ఎందుకు చెబుతానంటే, అది భూమి సమస్య గురించి. 5 ఎకరాల 28 సెంట్లు, 28 సెంట్లు 5 ఎకరాల ఆ భూమిని కబ్జా చేశారు సీతానగరంలో.
అది మా అమ్మగారిది. మేము వారసులు ఉన్నాం. మా అమ్మగారు అమ్మలే. మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారు మేము చిన్నపిల్లప్పుడే. మా అమ్మను బెదిరించి ఆ భూమిని కబ్జా చేశారు. ఒక రౌడీజంగా గూండాయిజంగా జరిగింది. మరి ఆ భూమి కోసం ఎంతో తిరిగింది మా అమ్మ. మా అమ్మని చాలా బాధ పెట్టారు. తర్వాత మమ్మల్ని బాధ పెడుతున్నారు. దానికోసం మేము ఎంతో తిరుగుతున్నాం. మేము న్యాయం జరగాలని. ఇప్పుడు లోకేష్ బాబు కాడికి, చంద్రబాబు అన్న కాడికి, పవన్ కళ్యాణ్ కాడికి తిరుగుతున్నాం. మరి చంద్రబాబు అన్న మాకు న్యాయం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మరి మా సమస్య అనేది వాళ్ళ కాడికి నేను తీసుకెళ్ళాను. మరి అక్కడి నుంచి నాకు ఎస్టిమేట్ అంటే కప్పురు రాలేదు. మరి ఎప్పుడు పిలిపిస్తారో, మరి ఎలా చేస్తారో తెలియదు. మరి నేను ఎంతో తిరుగుతున్నాను భూమి సమస్య కోసం. మా కింద సెంటు లేకుండా చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను చంపేయాలని కూడా చూశారు. కానీ నేను జాగ్రత్త పడి బయటపడ్డాను. కానీ ఇప్పటికీ నన్ను బెదిరిస్తున్నారు చంపేస్తానని. వాళ్ళ వల్ల నాకు ప్రాణవాయు కూడా ఉన్నది. కబ్జాదారుల వల్ల. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం ఈ భూములు ఆక్రమించిన వాళ్ళు. వాళ్ళ బంధువులు వాళ్ళు కలిసి నన్ను చాలా టార్చర్ పెట్టి నన్ను కొట్టి 10 సార్లుగా మా కుటుంబాలను కొట్టి, మా వాళ్ళని కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా యాతన పడ్డాం వాళ్ళ చేతిలో మేము. మా కులాలు ఎంచి, మా కులాలతో వాళ్ళు చాలా హీనంగా మాట్లాడారు. కానీ మమ్మల్ని అనరాని మాటలు కూడా అన్నారు వాళ్ళు. లేఖి మాటలు, రోత మాటలు అన్నారు. మాకని అది అక్కడ ఎవరు లేరు పెద్దలు. మరంతా వాళ్ళు బంధువులు, వాళ్ళు చుట్టాలు, మరి వాళ్ళోళ్ళే ఎక్కువ. వాళ్ళోళ్ళేను వాళ్ళోళ్ళు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా చాలా అంటే చాలా బాధ పెట్టారు మమ్మల్ని. మేము చాలా బాధపడ్డాం వాళ్ళ వల్ల. మేము ఎందుకంటే నేను ఎలా చెప్తున్నా అంటే పెద్ద సమస్య అది. కానీ అందరికీ తెలీదు. అంత బాధ అది అని ఒక నరకం చూపించారు మా కళ్ళు ఆ కబ్జాదారులు, మరి అధికారులు. కానీ చాలా యాతన పడ్డాం మేము. చాలా ఇబ్బంది పడ్డాం. పోలీస్ స్టేషన్లో కానీ ప్రతిసాట మాకు న్యాయం జరగకుండా చేశారు. అది మాది న్యాయం అయితే వాళ్ళు మాకు అన్యాయమే చూపించారు కానీ న్యాయం చేయలే మాకు. చాలా టార్చర్ పెట్టారు ఈ జగన్ పార్టీ వాళ్ళు. చాలా ఇబ్బందులు పడ్డా నేను. ఈ వీడియోలు నేను చేయటం కూడా కొంత వాళ్ళ వరకే నేను చేశాను. వాళ్ళ వల్ల నేను యూట్యూబ్లోకి రావాల్సి వచ్చింది. మేము గుట్టుగా బతికే వాళ్ళం మమ్మల్ని ఈ రకంగా చేశారు. మమ్మల్ని బజార్లకు ఈడిచి లేఖి మాటలు మాట్లాడి, మమ్మల్ని రోత మాటలు మాట్లాడి, మమ్మల్ని కొట్టి, మమ్మల్ని చాలా యాతన పెట్టారు. చాలా బాధపడ్డాం మేము. కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమే. మేము ఎవరిని దుర్మార్గం ఒక మాట అనం. కానీ ఎవరైనా సరే నన్ను ఇబ్బంది పెట్టారు, బాధ పెడితే మటుకి వాళ్ళే దెబ్బతింటారు. వాళ్ళు దెబ్బతింటారు అంతే. దేవుడు ఒప్పుకోడు. నా జోలికి వస్తే ఎవరైనా సరే దేవుడు ఒప్పుకోడు. నేను ఏసయ్యని నమ్ముకున్నా. నేను ఏదైనా ఏసయ్య కాడ నేను మొరపెట్టుకుంటా. వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటాయి. ఎందుకంటే నా జోలికి రాకూడదు. వస్తే మటుకు వాళ్ళు దెబ్బతింటారు. నేనేమో వాళ్ళని ఏమన్నాను, నేనేం మాట్లాడను. నేను దేవుడి కాడ మొరపెట్టుకుంటా. అయ్యా ఏసయ్యా నాకు అండలేరు, నేను దిక్కులేని దాన్ని, నేను నమ్ముకొని ఉన్నాను తండ్రి, నీ పాదాల దగ్గరనే ఉన్నాను బాబా. నన్ను పలానోళ్ళు బాధ పెడుతున్నారు, నేనేం అనలేను బాబా. వాళ్ళు నేనేం చేయలేను. నేను అంత బలమైన దాన్ని కాదు బాబా. తండ్రి నువ్వే ఉన్నావు, నువ్వే నాకు దిక్కు, నువ్వే చూసుకో నాయన. నన్ను ఎవరైనా బాధ పెడితే అది నువ్వే చూసుకో తండ్రి. నా జోలికి ఎవరు రాకుండా చేయి తండ్రి. ఎవరన్నా వచ్చారా తండ్రి, వాళ్ళకి నువ్వే బుద్ధి చెప్పంట. యేసయ్య చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకం నాకుంది. నా జోలికి ఎవరైనా వచ్చినా వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి ముందు. నన్ను రోత మాటలు అన్నారు. నన్ను చాలా ఇబ్బంది పట్టారు.
నేను చంపేస్తామే, నేను పొడి చేస్తామే, నేను నరికేస్తామన్నారు. అన్నవాళ్ళు ఈరోజు భూమి మీద లేరు. నేను భూమి మీదనే ఉన్నా. నన్ను హింసించిన వాళ్ళు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు భూమి మీద లేరు. నేను భూమి మీదనే ఉన్నా. కానీ దేవుడు గొప్పవాడు. నేను దేవుడు నమ్ముకున్నా. నాకు అన్యాయం చేయడు దేవుడు, నాకు తెలుసు. యేసయ్య ఉన్నాడు, నాకు భయం లేదు. ఎవరి వల్ల నేను భయపడాల్సిన అవసరం లేదు. నాకు దేవుడు ఉన్నాడు. దేవుడే చూసుకుంటాడు అన్నీ. ఆహారమైనా భారమైనా దేవుడే చూసుకుంటాడు. నాకు బాగున్నా బాగోకపోయినా అన్నీ దేవుడే చూస్తాడు. నాకు ఇవాళ ఏం జరగలేదు, నాకేమి లేదు అంటకు లేదు. నాకు ఏదైనా నాకు ఇప్పుడు కావాలి యేసయ్య, నాకు అది కావాలంటే నాకు అప్పటికప్పుడు ఇస్తాడు. నేను ఏదన్నా తినాలన్నా, నాకు ఏదన్నా కావాలన్నా నాకు దేవుడే ఇస్తాడు. నేను దేవుడిని అడుగుతా, ఎవరిని అడగను. నేను దేవుడిని అడుగుతా, యేసయ్య నాకు ఇవాళ భోజనం కావాలి అన్నా అనుకో, నాకు ఆ టయానికి భోజనం ఉంటుంది. ఏదో రూపాన్ని ఉంటుంది అంతే. దేవుడు మనం చూడాల, ఎవరు చూడాల, కనపడటం మనకి ఏదో రూపంలో అంతే. ఇంకా మీరు ఎవరేమనుకోకండి, నేను పెట్టే వీడియోలు చూడండి. ఎవరు కోప్పడకాకండి. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను అనుకుంటున్నాను. పిచ్చి ఏం కాదు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, ఏదైనా నిజాలే మాట్లాడుతున్నాను. నేను నా జీవితంలో చాలా దెబ్బతిని ఉన్నా. నేను ఎన్నో సమస్యల నుంచి ఎదుర్కొని ఒడ్డున పడ్డాను. 4 సార్లు సాగులోంచి కూడా బయటపడ్డాను నేను. కానీ నన్ను దేవుడే బతికిస్తున్నాడు, నన్ను దేవుడే కాపాడుతున్నాడు. నేను పెట్టే వీడియోలు చూడండి, మీరు అందరూ ఏనండి. ఎవరు తిట్టుకోవద్దండి, నన్ను ఎవరు తిట్టుకోవద్దండి. మీరు అందరూ బాగుండాలి. మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు అందరూ బాగుండాలి, మీరు అందరూ చల్లగా ఉండాలి. మీ అందరికీ వందనాలు. మీరు చూడండి. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి.